వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర విద్యా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 56 ప్రైవేటు అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ఈ ఏడాది ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడం సంచలనం రేపుతోంది. ఫ్యాకల్టీ కొరతతో పాటు కోట్ల రూపాయలతో నిలిచిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ జీరో అడ్మిషన్ల కాలేజీల డేటా మరియు ప్రైవేటు డిగ్రీ విద్యా వ్యవస్థల నెలకొన్న పరిస్థితుల పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి 2026 నుంచి 2027 విద్యా సంవత్సరపు డేటా ప్రకారం మంచిర్యాల మరియు ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా చెరో 6 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు 0 ప్రవేశాలను నమోదు చేశాయి. వీటి తర్వాత ఖమ్మం జిల్లాలో 5, నిర్మల్, రంగారెడ్డి మరియు కామారెడ్డి జిల్లాల్లో చెరో 4 కాలేజీల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56 కాలేజీల్లో అనుమతించిన 16,460 సీట్లు పూర్తిగా ఖాళీగా ఉండిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. యూనివర్సిటీల వారీగా పరిశీలిస్తే కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా 34 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 7, ఉస్మానియా 6, పాలమూరులో 4, మహాత్మా గాంధీలో 3 మరియు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో 2 కాలేజీలు ఉన్నాయి. గత ఏడాది 54 కాలేజీలు జీరో అడ్మిషన్లు నమోదు చేయగా ఈసారి అది 56కి పెరిగింది. వరుసగా 3 ఏళ్ల పాటు అడ్మిషన్లు లేని కాలేజీల అనుబంధాన్ని రద్దు చేస్తామని టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సమాఖ్య ప్రతినిధులు ఈ సంక్షోభానికి ప్రధానంగా 2 కారణాలను చూపుతున్నారు. ఒకటి, ప్రభుత్వం ఏటా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్ల సంఖ్యను విపరీతంగా పెంచడం, ఫీజు రియంబర్స్మెంట్ పై అనిశ్చితి నెలకొనడంతో విద్యార్థులు ప్రైవేటు కాలేజీల కంటే ప్రభుత్వ కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ మొత్తం పరిణామాలను లోతుగా విశ్లేషిస్తే ఇటీవల రిలీజ్ అయిన దోస్త్ స్పెషల్ ఫేజ్ డేటా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 783 డిగ్రీ కాలేజీల్లో మొత్తం 3,73,149 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అన్ని విడతల కౌన్సిలింగ్ ముగిసేసరికి కేవలం 1,69,400 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2 లక్షలకు పైగా డిగ్రీ సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ప్రైవేటు కాలేజీల్లో నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని కాలేజీలు మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణలో 56 ప్రైవేటు కాలేజీలు ఒక్క విద్యార్థిని ఆకర్షించలేకపోవడం మరియు 2 లక్షల సీట్లు ఖాళీగా మిగలడం ప్రైవేటు డిగ్రీ విద్యా వ్యవస్థలోని లోపాలను, ఫీజు రియంబర్స్మెంట్ సంక్షోభాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతోంది. మరి తెలంగాణలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు తగ్గడం మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.